Welcome to Sai Master Academy. Circles continuation. This is 25th page. 25th page. Okay, ఇక్కడ ఏంటి అంటే this is the last topic in our circles chapter. Relative positions of two circles. అంటే టూ సర్కిల్స్ ని ఎలా మనము అరేంజ్ చేయొచ్చు, అదే రిలేటివ్ పొజిషన్స్ అన్నట్టు. ఓకే, జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఎలా అరేంజ్ చేయొచ్చో మీకు రఫ్ గా చూపిస్తా. ఫస్ట్ రెండు సర్కిల్స్, రెండు గాజులు, బ్యాంగిల్స్ అనుకుందాం, ఏదో రెండు రింగ్స్. సో ఫస్ట్ కేసులో ఎలా ఉంచవచ్చు అంటే ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, దూరం దూరం పెట్టచ్చు. దిస్ ఈజ్ వన్ పొజిషన్. రెండో కేసులో ఇదొకటి, ఇదొకటి టచ్ అవుతున్నట్టు కూడా పెట్టచ్చు. జస్ట్ ఇలా టచ్ అవుతుంటాయి అనమాట. థర్డ్ కేసులో ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు కూడా రెండు సర్కిల్స్ని అరేంజ్ చేయొచ్చు. మూడింటికి డిఫరెన్స్ ఉందా లేదా? ఇక్కడ అసలు ఒకదానికొకటి సంబంధం లేదు, దూరంగా ఉన్నాయి. ఇక్కడ ఒకదానికొకటి టచ్ అవుతున్నాయి అంతే, జస్ట్ టచ్. ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. టచ్ అయితేనేమో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఇంటర్సెక్ట్ అయితే రెండు పాయింట్స్ వస్తాయి, ఇంటర్సెక్షన్ అయినా. ఫోర్త్ కేస్, ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ ఎలా అయితే టచ్ అవుతున్నాయో ఇక్కడ ఇలాగే టచ్ అవుతాయి, కానీ ఇంటర్నల్ గా టచ్ అవుతాయి, లోపల టచ్ అవుతాయి ఇట్లా. ఓకే. ఫిఫ్త్ కేస్, ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ టచ్ అవ్వవు, ఇంటర్సెక్ట్ అవ్వవు, బట్ ఒకదాని లోపల ఒకటి ఉంటుంది. లాస్ట్ కేసు ఇది మీకు వెల్ నోన్ కేస్. ఇదేం కేసు అంటే ఇవి కూడా ఒకదాని లోపల ఇంకోటి ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఒకే సెంటర్స్తో ఉంటాయి. కాన్సెంట్రిక్ అని నేర్చుకున్నాం మనం. సో ఇన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం సర్కిల్స్. ఓకే, ఈ పొజిషన్స్ ని మనము ఎలా కనుక్కోవాలి, ఎలా చెప్పొచ్చు పొజిషన్స్ ని? వాడు మనకు డయాగ్రామ్ ఇవ్వడు. he will not give the diagram, he will give the equations. రెండు సర్కిల్ ఈక్వేషన్స్ ఇస్తాడు. ఒకటి S=0, ఇంకోటి S'=0 ఇస్తాడు. ఈ రెండు ఎలా ఉన్నాయి చెప్పంటాడు. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6. కేస్ 6 ఆల్రెడీ మనకు అయిపోయిందో వదిలేసి, ఇంకా కేస్ 5. ఈ 5 కేసులలో ఎలా ఉన్నదో చెప్పు అని అంటాడు. ఎలా చెప్పాలి మరి? డయాగ్రామ్ ఇస్తే మనం ఏం చేస్తాం, వాడు ఇలా డయాగ్రామ్ ఇచ్చిననుకో, టూ సర్కిల్స్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్, నాట్ టచింగ్, వన్ ఈజ్ అవే ఫ్రమ్ అనదర్ వన్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇలా వాడు డయాగ్రామ్ ఇస్తే చూసి చెప్పొచ్చు. టూ సర్కిల్స్ ఆర్ నైదర్ టచింగ్ నార్ ఇంటర్సెక్టింగ్, వన్ ఈజ్ అవే ఫ్రమ్ అనదర్ వన్ అని చెప్పొచ్చు. పోనీ ఈ డయాగ్రామ్ ఇచ్చిన అనుకో, టూ సర్కిల్స్ ఆర్ టచింగ్ ఇంటర్నల్లీ అని చెప్పొచ్చు. ఇలా ఇచ్చిన అనుకో, టూ సర్కిల్స్ ఆర్ నైదర్ టచింగ్ నార్ ఇంటర్సెక్టింగ్, బట్ వన్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ అనదర్ వన్. డయాగ్రామ్ చూసి చెప్పొచ్చు. కానీ డయాగ్రామ్స్ ఇస్తాడు ఎక్కడైనా మనకి? చాప్టర్ ఎక్కడైనా నీకు డయాగ్రామ్ కనిపించిందా? ఏ క్వశ్చన్లోనైనా కనిపించలే. మరి ఎలా సార్? సో ఇప్పుడు నేను చెప్తా ఎలా సాల్వ్ చేయాలి, ఎలా చెప్పాలి. ఆ పొజిషన్, హౌ వీ కెన్ సే ద పొజిషన్, దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నౌ. సో లిసన్ కేర్ఫుల్లీ, దిస్ ఈస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ ఎక్సర్సైజ్, లెట్ S=0, S'=0 are two circles with centers C1, C2. ప్రతిదానికి ఒక సెంటర్ ఉంటుంది, ఒకటి C1 ఇంకోటి C2. ఓకే, C1, C2 అక్క ఫోన్ నుంచి. అండ్ రేడియస్ R1, R2, ఇవి రేడియస్. ఓకే, టూ సర్కిల్స్ తీసుకున్నాం, వాటికి సెంటర్స్ తీసుకున్నాం, వాటి రేడియస్లు తీసుకున్నాం. ఇప్పుడు పొజిషన్ చెప్తాం మనం. ఫస్ట్ పొజిషన్ చెప్తున్నా నేను. ఎలా ఉంది అనుకుంటున్నా అంటే ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది అనుకుంటున్నా. మీకు ఇందాక చూపించినట్టే వన్ ఈజ్ అవే ఫ్రమ్ అనదర్ వన్, ఐదర్ టచింగ్ నార్ ఇంటర్సెక్టింగ్. ఎలా చెప్పొచ్చు అని అంటే కండిషన్ బట్టి చెప్పొచ్చు. ఆ కండిషన్ ఎలా వస్తుందో కూడా చెప్తాను మీకు నేను. కండిషన్ ఏంటి అంటే C1, C2. C1 అంటే ఏంటి? ఫస్ట్ సర్కిల్ సెంటర్. C2 అంటే సెకండ్ సర్కిల్ సెంటర్. ఈజ్ గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 వచ్చింది అనుకోండి, సాల్వ్ చేస్తే అప్పుడు మనకు ఈ పొజిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. టూ సర్కిల్స్ ఆర్ నైదర్ టచింగ్ నార్ ఇంటర్సెక్టింగ్, వన్ ఈజ్ అవే ఫ్రమ్ అనదర్ వన్. సార్ హౌ సార్? అలా ఎలా వస్తుంది? ఐ విల్ షో యూ. మీకు చూపిస్తా ఎట్లా వస్తుందో. ఏం చెప్పాను నేను? రెండు సర్కిల్స్ టచ్ అవ్వట్లే, ఇంటర్సెక్ట్ అవ్వట్లే, ఒకదాని నుంచి ఒకటి దూరంగా ఉన్నాయి అని చెప్తున్నా. ఓకేనా? సో ఫస్ట్ దీని సర్కిల్ సెంటర్ ని C1 అనుకుందాం, దీని సెంటర్ ని C2 అనుకుందాం. ఇదేంటిరా? R1 ఫస్ట్ సర్కిల్. ఇదేంటి? సెకండ్ సర్కిల్ రేడియస్.
R1 ని R2 ని ఏం చేయమంటున్నాడు, యాడ్ చేస్తేనంట C1 నుంచి C2 ఉన్న డిస్టెన్స్ కనుక్కుంటే ఎంత వస్తుందో అంతకంటే తక్కువ ఉంటుంది అని అంటున్నాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, స్కేల్ తీసుకొని ఇక్కడ కొలుద్దాం రా. సపోజ్ ఇది ఒక 5 సెంటీమీటర్స్ వచ్చింది, ఇది ఒక 2 సెంటీమీటర్స్ వచ్చింది, మొత్తం ఎంత 7 సెంటీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఇదే స్కేల్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొలవండి, 7 కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఈ గ్యాప్ కూడా మనకు యాడ్ అయితేలే, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుస్తున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది, 5 వచ్చింది, 2 వచ్చింది, ఈ పార్ట్ కూడా వచ్చింది, టోటల్గా ఏమవుతుంది 7 కంటే పెద్దగా వస్తుంది, విచ్ ఈస్ గ్రేటర్ దెన్, కాబట్టి అదొక 10 అనుకుందాం. సపోజ్ ఇది 3 అయితే మొత్తం ఎంత వచ్చింది ఇప్పుడు 10. అంటే C1 C2 డిస్టెన్స్ అనేది R1 ని R2 ని యాడ్ చేస్తే ఎక్కువ ఉందా లేదా, అదే కండిషన్ ఇది. సో C1 C2 మీన్స్ C1 C2 డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. C1 we know how to find సెంటర్ కనుక్కోవచ్చు, G minus F కదా ఫార్ములా. సో -G - F ద ఫస్ట్ సర్కిల్ సెంటర్ కనుక్కోవచ్చు, సెకండ్ సర్కిల్ సెంటర్ కనుక్కోవచ్చు. ఆఫ్టర్ ఫైండింగ్ సర్కిల్స్ మనము రేడియస్ 1 కనుక్కోవచ్చు, రేడియస్ 2 కనుక్కోవచ్చు, అవి కూడా నేను ఇచ్చేసా. ఆఫ్టర్ ఫైండింగ్ రేడియస్ 1 రేడియస్ 2 C1 C2 కు డిస్టెన్స్ కనుక్కోవచ్చు, డిస్టెన్స్ ఫార్ములా లోకస్ లో ఉంది కదా, √over ఫార్ములా యూజ్ చేసి డిస్టెన్స్ కనుక్కోవచ్చు. అప్పుడు C1 C2 R1 ప్లస్ R2 కంటే ఎక్కువ వస్తే సర్కిల్స్ ఇలా ఉంటాయి. సో నేనేం చెప్పా, పొజిషన్ కావాలి మనకు. మన చాప్టర్ మన టాపిక్ ఏంటి, పొజిషన్ ఏం రాయాలి తెలుసా ఇక్కడ, దెన్ 2 circles are neither touches nor intersect and one is away from another one. అదే కదా, దిస్ ఈస్ కాల్డ్ పొజిషన్, దిస్ ఈస్ కాల్డ్ కండిషన్. అండ్ ఇలా ఉన్నప్పుడు మీకు కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అయితేరా, విత్ డిఫరెంట్ కలర్ తీసుకుందాం. ఇదిగోండి, రెండింటిని టచ్ చేసుకుంటూ పోతే కామన్ టాంజెంట్ అంటారు, ఒకదాన్ని టచ్ చేస్తే ఓన్లీ టాంజెంట్ ఫర్ దట్ సర్కిల్ అంటారు. సో ఈజ్ దిస్ కామన్ టాంజెంట్ ఆర్ నాట్? ఇంకొకటి కూడా డ్రా చేయొచ్చు కదా ఇలా, ఈజ్ దిస్ కామన్ టాంజెంట్ ఆర్ నాట్? ఇంకొకటి కూడా డ్రా చేయొచ్చా, చూడండి జాగ్రత్తగా, టేక్ డిఫరెంట్ కలర్స్. ఇది చూడండి, ఇదే కదా, మరి ఎందుకు రాట్లే? యా, ఈజ్ దిస్ ఏ కామన్ టాంజెంట్ ఆర్ నాట్? ఈజ్ దిస్ ఏ కామన్ టాంజెంట్ ఆర్ నాట్? నో. ఈజ్ దిస్ ఏ కామన్ టాంజెంట్ ఆర్ నాట్? సో మొత్తం ఎన్ని కామన్ టాంజెంట్స్ వచ్చినాయిరా, 4 కామన్ టాంజెంట్స్ వస్తాయి ఈ కేసులో. ఎన్ని కామన్ టాంజెంట్స్ వచ్చినాయి ఇక్కడ, 4 కామన్ టాంజెంట్స్. సో ఇక్కడ రాస్తున్నా కామన్ టాంజెంట్స్, ఎన్ని కామన్ టాంజెంట్స్ 4. దాంట్లో 2 కామన్ టాంజెంట్స్ ఏమో ఇగో ఇలా ఉన్నాయి చూడండి, ఇగో ఈ 2 బయట ఉన్నాయి చూడండి, నేల సర్కిల్స్ మధ్యలో లేవు. సో ఇంకొక 2 సర్కిల్స్ మధ్యలోంచి వెళ్తున్నాయి. సో ఈ పింక్ గా ఉన్న వాటికి బ్లూగా ఉన్న వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ఈ పింక్ గా ఉన్న వాటి నేమ్ ఏంటో పింక్ తోనే రాద్దాము. అదేంటి తెలుసా DCT అంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఏంటవి, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. బ్లూతోనే రాద్దాం. అదేంటో తెలుసా, నో, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. యూ హావ్ టు నో ద డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎలా ఉంటాయి రానగానే వెంటనే ఇట్లా ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ట్రాన్స్వర్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మధ్యలోంచి పోతుంటాయి, ఇవి ట్రాన్స్వర్స్. సో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ట్రాన్స్వర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని, 4 కామన్ టాంజెంట్స్. ఏ కేస్ కి, C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అనే కండిషన్ వచ్చినప్పుడు ఇది పొజిషన్, ఇది నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్. అండ్ ఇక్కడ లాస్ట్లీ ఇంకొకటి ఉంది, ఏంటంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ 2 ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఉంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. సో ఈ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కాకుండా ట్రాన్స్వర్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ట్రాన్స్వర్స్. ఇది P అనుకుందాం, ఇది Q అనుకుందాం. సో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ Qని ఏమంటారంటే, అది ఇక్కడ రాస్తున్న Qని ఏమంటారంటే
ఇది సెంటర్ 1 సెంటర్ 2కి బయట ఉందా మధ్యలో ఉందా? బయట ఉంది. అదే పి ఏమో మధ్యలో ఉంది ఎక్కడో ఒక దగ్గర. సో బయట ఉంది కాబట్టి క్యూని ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. వాడు క్వశ్చన్ అడుగుతాడు, ఫైండ్ ద ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫర్ ద సర్కిల్స్ అంటాడు. అంటే ఇది కనుక్కోంటున్నాడు అని. అది ఎలా కనుక్కోవాలో నేను మీకు చెప్తా. అండ్ లోపల ఉన్నదాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటారు. ఇది కూడా ఎలా కనుక్కోవాలో మీకు చెప్తే, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సెక్షన్ ఫార్ములా వస్తే ఇది వచ్చేస్తుంది. ఓకే, సో పీని క్యూని ఫస్ట్ నేను పీని రాస్తున్నా. పి అనేది ఇంటర్నల్గా ఉందిగా. పీని కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే సెక్షన్ ఫార్ములా. గుర్తుందా? ఇంటర్నల్ ఫార్ములా, ఎక్స్టర్నల్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా గుర్తుంటే రాయొచ్చు. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇది పీకి. అండ్ క్యూకి, క్యూ ఎక్స్టర్నల్ కదరా, క్యూకి మైనస్ ఉంటుందిగా. mx2 మైనస్ nx1 బై m మైనస్ n కామా my2 మైనస్ ny1 బై m మైనస్ n. సార్ వాట్ ఈజ్ mn? అసలు నాకు ఏం mn కనబడట్లేదే. x1 y1 x2 y2 కూడా కనబడట్లేదు. ఎలా అంటే సెంటర్ 1 ఉందా సర్కిల్, ఫస్ట్ సెంటర్ ఉందా, అదే x1 y1. సెకండ్ సర్కిల్ సెకండ్ సెంటర్ ఉందా, అదే x2 y2. అండ్ mn ఏంటి తెలుసా? m/n ఈజ్ నథింగ్ బట్ వాట్ యు నో, ఫస్ట్ సర్కిల్ రేడియస్, సెకండ్ సర్కిల్ రేడియస్. సో ఎట్లాగో ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఉంది, సెకండ్ సర్కిల్ రేడియస్ ఉంది అంటే mn ఉంది. అండ్ రెండు సెంటర్లు ఉన్నాయంటే x1 y1 ఉంది, x2 y2 ఉంది. ఇవన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టేసి వస్తుంది. ఇది పర్ఫెక్ట్ గా వస్తే మిగతా అన్ని కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇంత పెద్దగా ఉన్నాయి, మిగతా అన్ని చిన్న చిన్నగా ఉంటాయి, తగ్గిపోతుంటాయి. సో ఫర్ దిస్ కండిషన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ రా? అందులో రెండేంటి? డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. సో ఇలా వెళ్తుంటాయి చూడండి. ఇంకా రెండేంటి? ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్, ఎక్స్ లాగా ఉన్నాయి చూడండి. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. అదే ట్రాన్స్వర్స్ కి వచ్చే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి? ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఇక్కడ ఉంది మైనస్ తో, ఇంటర్నల్ కనుక్కోవడానికి ఇక్కడ ఉంది ప్లస్ తో. బై యూజింగ్ సెక్షన్ ఫార్ములానే మనం కనుక్కుంటాం అనమాట. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? మొత్తం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ కండిషన్, సెకండ్ పాయింట్ పొజిషన్, థర్డ్ పాయింట్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్, ఫోర్త్ పాయింట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. అండ్ సెకండ్ కేసుకి వెళ్దాం. సో సెకండ్ కేసు ఏంటంటే రెండు సర్కిల్స్ ఇందాక ఏమైనాయి? టచ్ అవ్వాలి, ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఎక్స్టర్నల్ గా బయట టచ్ అవుతాయి, ఇలా ఉన్నాయి అనమాట. సో అప్పుడు కండిషన్ ఏమవుతుంది అంటే ఇది C1, ఇది R1, ఇది C2, ఇది R2. C1 C2 ఎంత ఉందో R1 ప్లస్ R2 కూడా అంతే ఉందిగా. సో కండిషన్ ఏమైతే అప్పుడు C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 is a condition. Then we can say two circles are touching externally, బయట టచ్ అవుతున్నాయి. సో అప్పుడు నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఏంటి సార్ పరిస్థితి? ఇదిగో కామన్ టాంజెంట్ 1, కామన్ టాంజెంట్ 2, కామన్ టాంజెంట్ 3, 3 ఉన్నాయి మొత్తం కామన్ టాంజెంట్. సో ఈ రెండేంటి? డిసిటీలు, డైరెక్ట్ కామన్ టాంజెంట్లు. సో ఇక్కడ ఒక పాయింట్ వస్తుందని చెప్పాను కానీ నేను క్యూ అనుకున్నాం మనం, అది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. సో పొజిషన్ రాయాలంటే ఏం రాస్తారు రా? టూ సర్కిల్స్ ఆర్ టచింగ్ ఎక్స్టర్నల్లీ, టచింగ్ ఎక్స్టర్నల్లీ. ఇది పొజిషన్, ఇది కండిషన్. ఇంకా నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ కావాలి కదా. కామన్ టాంజెంట్స్ ఎన్ని? 3. దాంట్లో రెండేమో డిసిటీలు. డిసిటీలు ఉన్నాయంటేనే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏముంది? ఇంకొకటి ట్రాన్స్వర్స్ కాదు. అది ట్రాన్స్వర్స్ అంటే ఇలా ఉండాలి కదా, ఓన్లీ ఒకటే టాంజెంట్ ఉంది కదరా. మరి అదేంటి అంటే ఇక్కడ కూడా నీకు ఒక పాయింట్ వస్తుంది, అది P, విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్, రెండు సర్కిల్స్ కాంటాక్ట్ అయితే వస్తుంది కదా పాయింట్. దట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏంటది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో దిస్ వన్ టాంజెంట్ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎట్ వాట్? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో టోటల్ గా 3 కామన్ టాంజెంట్స్, రెండేమో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ఒకటేమో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర వచ్చే టాంజెంట్. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P ని ఎలా కనుక్కోవాలి మరి?
ఇంటర్నల్ ఫార్ములా. క్యూని ఎలా కనుక్కోవాలి? ఎక్స్టర్నల్ ఫార్ములా. సేమ్ ఇందాక ఫార్ములా ఇది. సెంటర్స్ కి మధ్యలో ఎక్కడున్నా కూడా ఇంటర్నల్ ఫార్ములా పెట్టాలి. సెంటర్స్ కాకుండా బయట ఎక్కడ ఉన్నా కూడా ఎక్స్టర్నల్ ఫార్ములా పెట్టాలి. సో ఇక్కడ ఈపీని ఇందాక మనం చూసిన ఫార్ములా ఉందిగా, ఇగో ఇదే ఫార్ములా, క్యూ ఇదే ఫార్ములా మారదు, రెండు సేమ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటి? థర్డ్ కేస్ R1 minus R2 less than C1 C2 less than R1 plus R2. ఇది థర్డ్ కేస్ రా. ఇక్కడ ఎలా ఉంటది డయాగ్రామ్ పొజిషన్ ఎలా ఉంటది అంటే, రెండు సర్కిల్స్ ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇందాక చూపించాను కదా మీకు. అప్పుడు మనకు ఓన్లీ రెండు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ వస్తాయి కాబట్టి ఓన్లీ ఒక ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ మాత్రమే వస్తుంది. ఎన్ని కామన్ టాంజెంట్స్ వచ్చాయి? రెండు. పొజిషన్ ఏంటి మరి? సర్కిల్స్ ఆర్ ఏమైతున్నాయి? ఇంటర్సెక్టింగ్ ఎట్ 2 points. ఎట్ 2 points. సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏబి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్? 2. అవి కూడా రెండు కూడా డిసిటీలే, అంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వచ్చేసింది. కండిషన్ కండిషన్ పొజిషన్ పొజిషన్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఎట్లాగో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ రా. దిస్ ఫోర్త్ వన్ ఈజ్ C1 C2 ఈక్వల్ టు mod of R1 minus R2. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్ ఈ మూడు. సో ఇక్కడ ఏంటి డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, సర్కిల్స్ ఎక్కడ టచ్ అవుతున్నాయి అంటే ఇంటర్నల్ గా టచ్ అవుతాయి. ఇది ఎలా టచ్ అవుతుంది? ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుంది. ఇది ఎలా టచ్ అవుతుంది? ఇంటర్నల్ గా టచ్ అవుతుంది. ఇదేమో పెద్ద సర్కిల్ సెంటర్, ఇదేమో చిన్న సర్కిల్ సెంటర్. ఇదేమో పెద్ద సర్కిల్ రేడియస్, ఇదేమో చిన్న సర్కిల్ రేడియస్. అంటే ఇది మొత్తము R1, ఇది R2. R1 నుంచి R2 తీసేస్తే C1 C2 కి ఈక్వల్ అయిపోతుంది. సో దట్ ఈస్ C1 C2 ఈక్వల్ టు మాడ్. ఎందుకు పెడుతున్నాం అంటే డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. మాడ్ ఆఫ్ R1 మైనస్ R2. పొజిషన్ ఏంటి? సర్కిల్స్ టచెస్ ఇంటర్నల్లీ అండ్ కామన్ టాంజెంట్స్ ఎన్నిరా? ఒకటే. ఇగో ఇక్కడ వస్తుంది. దిస్ ఇస్ ద కామన్ టాంజెంట్ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇగో ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్లా వచ్చింది? అట్నే వస్తుంది, కాకపోతే సర్కిల్ లోపల ఉంది. ఇప్పుడు ఇక్కడ సర్కిల్ బయట ఉంది. సేమ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ అక్కడ వచ్చే టాంజెంట్ ఇగో ఇది. ఇప్పుడు ఈ పీ కనుక్కోవాలంటే ఎక్స్టర్నల్ ఫార్ములా వాడాలా, ఇంటర్నల్ ఫార్ములా వాడాలి? ఎక్స్టర్నల్. ఎందుకంటే సెంటర్ 1 సెంటర్ 2కి బయట ఉంది, ఇక్కడ సెంటర్ 1 సెంటర్ 2కి లోపల ఉంది. లోపల ఉంటే ఇంటర్నల్, బయట ఉంటే ఎక్స్టర్నల్. సో ఫోర్త్ పొజిషన్ ఆల్సో కంప్లీటెడ్. అండ్ కండిషన్ అండ్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్. ఇక్కడ ఏమి సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ లేవు, ఎందుకంటే ఏ కామన్ టాంజెంట్ ఇంటర్సెక్ట్ అవ్వట్లే. ఫస్ట్ 4 కామన్ టాంజెంట్స్, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1, తర్వాత 0. అదేంటి? ఫిఫ్త్ కండిషన్ C1 C2 లెస్ దెన్ R1 మైనస్ R2. ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంటది అంటే, రెండు సర్కిల్స్ లోపల ఉంటాయి, ఒకదానికొకటి టచ్ అవ్వదు, ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవ్వదు. సేమ్ ఫస్ట్ రాసిందే, బట్ బోత్ ఆర్ ఇన్సైడ్. వన్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ అదర్ వన్. ఆ పొజిషన్ మీరు రాసుకోవచ్చు, చూస్తేనే కనిపిస్తుంది. మరి కామన్ టాంజెంట్ ఎగ్జిస్ట్ అయితే ఎక్కడన్నా రెండింటికి సేమ్ కలిపి కామన్ టాంజెంట్ డ్రా చేయొచ్చా? సో కామన్ టాంజెంట్స్ ఉన్నాయి ఎక్కడ? 0. ఇంకా కామన్ టాంజెంట్స్ లేనప్పుడు సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ ఎక్కడి లేవు. అండ్ లాస్ట్ 6th ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇదే సెంటర్ 1, ఇదే సెంటర్ 2 కాబట్టి రెండింటికి డిస్టెన్స్ ఉందా? లేదు, కాబట్టి 0. కామన్ టాంజెంట్స్ ఉందా? లేదు. పొజిషన్ ఏంటి? 2 సర్కిల్స్, వన్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ అనదర్ వన్ విత్ సేమ్ సెంటర్. దట్ ఈస్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్పొచ్చు. సో ఇవి మన దగ్గర ఉన్న పొజిషన్ ఆఫ్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్ అన్నమాట. ఓకేనా? సో దీని మీద వాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అని అంటే, ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒకసారి మీకు ఒక క్వశ్చన్ చెప్తా చూడండి. డిస్కస్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్ అని చెప్పేసి 4 క్వశ్చన్లు ఇచ్చిండు. దాంట్లో ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 1, x² + y² - 2x + 4y - 4 = 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే x² + y² + 4x - 6y - 3 = 0. ఎన్ని సర్కిల్స్ ఇచ్చారా? ఒక సర్కిల్ ఇస్తే రిలేటివ్ పొజిషన్ రాదు, రెండు ఇవ్వాల్సిందే. రెండు ఎలా ఉన్నాయి చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ నుంచి మనము వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ g -1. అంతేనా విష్ణు? ఇందులో సగం రాయాలి. g అంటే f ఎంతరా? 2, c ఎంత? -4. దీన్ని మనం s = 0 అనుకుందాం, దీన్ని s' అనుకుందాం. సో ఇక్కడ మనకు వచ్చే సర్కిల్ g ఎంతరా? 2, f ఎంత?
సి ఎంత -3. ఫస్ట్ సర్కిల్ సెంటర్ రాస్తున్నా. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1, దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో సెంటర్ 1 విచ్ ఇస్ -g - f ఇస్ ద ఫార్ములా. కాబట్టి ఏమైతుంది మనకి 1, -2 కరెక్టేనా విష్ణు? అండ్ సెంటర్ 2 చెప్పరా సెంటర్ 2. అరే ఫార్ములా ఏంటిరా? జీ ఎంతరా? మరి -g ఎంత? మరి ఇక్కడ ఉన్నవాటికి ఆపోజిట్ సైన్ రా. -2 -f. f అంటే -3, -f అంటే 3 అంతే కదా. సెంటర్ 1 సెంటర్ 2 వచ్చింది. ఇప్పుడు రేడియస్ 1 రేడియస్ 2. రేడియస్ 1 ఫార్ములా ఏంటిరా? g² + f² - c విచ్ ఇస్ ఈక్వల్ టు g². 1² 1, f² 2² 4, మైనస్ ఇంటూ మైనస్ +4, 4 4 1 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ R2 చేద్దాం. ఫార్ములా సేమ్ నేను రాయట్లే. g² 4, f² 9, మైనస్ ఇంటూ మైనస్ +3 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా? 9 + 4 13, 13 3 అంటే 4 వచ్చేసింది. 16 కాబట్టి 4. సో ఇప్పుడు C1 C2 డిస్టెన్స్ కూడా ఫైండ్ చేయాలిగా. √, తెలుసుగా డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - 1. ఫస్ట్ ఇయర్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది మీకు ఆల్రెడీ చెప్పా. ఫస్ట్ సెంటర్ x1 y1 అయితే సెకండ్ సెంటర్ x2 y2. ఇక్కడ రాద్దాం x2 y2. సో x2 - x1 హోల్ స్క్వేర్ అంటే ఇట్లా అయినా చేయి ఇట్లా అయినా చేయి, నీ ఇష్టం. సబ్ట్రాక్షన్. ఓకే. 1 - ఇంటూ మైనస్ +2 3² -2 -3 -5 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3² అంటే 9, 5² అంటే 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 + 9 ఎంత? √34. సో √34 వచ్చిందారా C1 C2. R1 + R2 చేయాలిగా మనం. R1 + R2 ఎంతరా? 4 + 3 ఎంత? 7. లేదంటే R1 - R2 ఏ కండిషన్ వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ C1 C2 గ్రేటర్ దెన్ R1 + R2 కదా. ఇది వస్తుందా లేదా చెక్ చేద్దాం. తర్వాత సెకండ్కి వెళ్దాం, తర్వాత థర్డ్కి వెళ్దాం. C1 C2 ఎంత వచ్చింది? C1 C2 ఎంత వచ్చింది? √34 వచ్చింది. R1 + R2 ఎంత వచ్చింది? 7 వచ్చింది. దీన్ని కూడా ఒకసారి రూట్లో రాసి పెట్టుకుందాం, మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా. ఇది ఏమైతుంది? √49గా. ఇప్పుడు ఇది బిగ్గా ఇది బిగ్గా? ఇది బిగ్. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? కావట్లే. ఫస్ట్ కండిషన్ ఫెయిల్ రా. సెకండ్ కండిషన్కి వెళ్దాం. ఏంటి సెకండ్ కండిషన్? C1 C2 ఈక్వల్ టు R1 + R2 ఈక్వల్ అసలు లేవు. సెకండ్ ఫెయిల్. థర్డ్కి వెళ్దాం. ఏంటి థర్డ్? R1 - R2 లెస్ దెన్ C1 C2 లెస్ దెన్ R1 + R2. R1 - R2 కావాలి వీడికి అంటే ఇక్కడ చేద్దాం. R1 - R2 అంటే ఎంత? 4 లోంచి 3 తీసి ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇప్పుడు 1 అంటే ఇక్కడ వస్తుంది. లెస్ దెన్ C1 C2 అంటే ఎంత వచ్చింది? √34 లెస్ దెన్ R1 + R2 ఎంత వచ్చింది? √49. √1 రాసుకోవచ్చు. 1 ఇది కరెక్ట్ ఎగ్జిస్ట్ అవుతుందా? √1 కంటే √34 పెద్దది, √34 కంటే √49 పెద్దది. అంటే మనకు ఈ రెండు ఫెయిల్ అయినాయి, ఇది సక్సెస్ అయింది. సో థర్డ్ వన్ mod of R1 - R2 లెస్ దెన్ C1 C2 లెస్ దెన్ R1 + R2 అయితే ఏంటి పొజిషన్? ఇదే కదా పొజిషన్. ఏంటి? సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ 2 distinct points. వాడు పొజిషన్ కదా అడిగింది. వీ కెన్ రైట్ therefore ఇక్కడ రాసేయండి. ఎక్కడైనా ఇది అవసరం లేదు, తీసేసి రాసేద్దాం. therefore circles are intersecting at 2 points. ఇదే కదా పొజిషన్. సో ఇలా మనం పొజిషన్ అడిగినప్పుడు రాయాలన్నమాట. ఒకవేళ దీనికే హౌ మెనీ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అన్నాడు. తెలుసు మనకు ఆల్రెడీ పొజిషన్ తెలిసిపోయింది కదా. ఇలా ఉన్నది కాబట్టి ఎన్ని? 2 రాసేస్తాం, అయిపోయింది. పొజిషన్ రాసాం, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ రాసాం, కండిషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఇదే క్వశ్చన్కి ఫైండ్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అన్నాడు అనుకో, కనుక్కోవచ్చు. ఎందుకంటే R1 ఉంది, R2 ఉంది, C1 ఉంది, C2 ఉంది, R1 ఉంది, R2 ఉంది. ఫార్ములా సెక్షన్ ఫార్ములాలు పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది. ఒకవేళ వాడు ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కున్నాడు అనుకుందాం. దీనికి కనుక్కుందాం. చూడు ఇప్పుడు లెట్ Q be external center of similitude and now take first C1. C1 ఎంతరా? 1, -2. C2 ఎంతరా? -2, 3. let this is x1 y1 కదా నేను ఇందాక చెప్పా. and this is x2 y2 and R1 R2 కూడా కావాలిగా. వాట్ ఈజ్ R1 = R2? R1 అంటే ఎంతరా? 3:4. ఇదే కదా M/n అంటే. సో ఇప్పుడు Q అంటే ఎక్స్టర్నలా ఇంటర్నలా? ఎక్స్టర్నల్. డయాగ్రామ్
ఇది కదా క్యూ. సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోవడానికి ఫార్ములా ప్లస్ మైనసా? మైనస్, దట్ ఈస్ mx2 minus nx1 by m minus n comma my2 minus ny1 by m minus n. సబ్స్టిట్యూషన్ చాలా జాగ్రత్త చేసుకోవాలి. mx2 m అంటే 3, x2 అంటే -2, 3 into -2 -6 and nx1 ఏంటంటే 4, x1 అంటే 1, దట్ ఈస్ -4 1 4 by m minus n. 3లో 4 తీసేయండి, -1. my2 m అంటే 3, y2 అంటే 3, 3 3 9 అండ్ ny1 ఏంటంటే 4, y1 అంటే -2, 4 2 -8, బట్ minus into minus +8 by -1 which is equal to -10 by -1. 9 plus 8 ఎంత? 17 by -1, minus cancel, 10 comma -17 is the external center of similitude. ఇంటర్నల్ కూడా అడగొచ్చు. దేనికి అడుగుతాడు? కండిషన్ మారినప్పుడు. ఎప్పుడు C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 వచ్చినా 2 ఉన్నాయి, గ్రేటర్ దెన్ వచ్చినా 2 ఉన్నాయి. అప్పుడు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ 2 అడిగినప్పుడు ఏం చేయాలి? ఇదే ఫార్ములాతో మళ్ళీ ఇక్కడ ఏం చేసాం? మైనసా పక్కనే ప్లస్ తో చేయాలి. ఇది ఎక్స్టర్నల్, అది ఇంటర్నల్. సో వాడు ఒక్కొక్కసారి విల్ ఆస్క్ ఫైండ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ ఆఫ్ ద సర్కిల్స్ అని ఇస్తాడు. ఫస్ట్ ఏం చేయాలి? C1 C2 R1 R2 C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 ప్రూవ్ చేసి పొజిషన్ రాసి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ కూడా కనుక్కోవాలి. ఈ రోజుకి మీకు హోంవర్క్ మొత్తం ఇదే. పొజిషన్, సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ రాయడము, ఇదే మీ పని. రేపు నేను కామన్ టాంజెంట్స్ ఎలా కనుక్కోవాలో చెప్తా. అవి చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. వాడు ఇలా అడిగిండు అనుకోరా క్వశ్చన్, ఏం చేస్తావు నువ్వు? షో దట్ ఎస్ డాష్ టచెస్ అని అడిగిండు అనుకో. టచెస్ అని ప్రూవ్ చేయమన్నాడు అనుకో, ఏం చేస్తావు?